అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాలెం వైసీపీ సర్పంచ్ తిమ్మరాజు వైసీపీకి రాజీనామా చేస్తూ ఆయనతో పాటు 100 కుటుంబాలతో కలిసి ప్రజావేదిక వద్ద టీడీపీ పార్టీలోకి చేరారు. వారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆహ్వానించారు. పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హరే కృష్ణ భాస్కరే హరే కృష్ణ భాస్కరే అలా పామాకి సార్ ఒక సెకండ్ మీరు ఎందుకు రాలా సైడ్ కంటే అనే కొంచెం దిగితే అయిపోయి పదమంది పెట్టేస్తుందా స్లోగా చెప్పమన్నా పెరుగుపాలెం నుంచి మన పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా ఈరోజు మా పార్టీ నాయకులైన టిఆర్ తిప్పేస్వామి గారు, మరియు రామరాజు గారు, మళ్ళీ గురు గారు, మరి లింగన్న, అలాగే మన ప్రభాకర్, మరియు మన సర్పంచ్ ఓపుల్పతి, మరి ఇద్దరు నాయకులందరూ కూడా నాగేష్, మరి అందరూ కూడా వీళ్ళందరూ మన తిమ్మరాజుని ఆహ్వానించి మన పార్టీలోకి రావడానికి ఆహ్వానించారు. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మన తిమ్మరాజుని మన పార్టీలోకి చేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకం. మన రాష్ట్రం అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేదనేది ప్రతి ఒక్క అభిప్రాయం. ప్రతి ఒక్క సర్పంచ్కి తెలుసు ఏ నిధులు రాలేదు. ఎందుకంటే ఒక పంచాయతీ సర్పంచ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది అడగడానికి. పంచాయతీ నిధులు వచ్చినా కూడా అన్నీ కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది. ఆ నిధులు కూడా సర్పంచ్కి చెక్ పవర్ లేకుండా చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఇందులో భాగంగానే ఈరోజు వాళ్ళన్నిటికీ కూడా ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు అయితే మంచిదనే అభిప్రాయంతో వాళ్ళందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మా వాళ్ళు కూడా అందరూ మనము ఇప్పుడు మా వాళ్ళంటే ఈ రోజు నుంచి కూడా అంతా మన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరిని కూడా మన తెలుగుదేశం పార్టీ గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం, తగిన స్థానం కూడా కల్పిస్తుందని అన్ని విధాలుగా సహకరిస్తామని ఇది మీ ద్వారా తెలియజేస్తాం. ముందుగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సురేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే నేను గతంలో టీడీపీ పార్టీలో పనిచేశాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేనేదో ఇండిపెండెంట్గా వేసి పార్టీ మారింటి. కానీ ఇప్పుడు అన్న వచ్చినతోగానే 114 చెరువులు నీళ్ళు ఇవ్వగలడు, రోడ్లు వేయగలడు, అన్నీ చేయగలడు, అభివృద్ధి చేయగలడు అనేటువంటి సుమారుగా ఈరోజు 100 కుటుంబాలు వస్తున్నాయి. మరలా కూడా పిలుచుకొస్తాను, మరలా కూడా చేరిస్తాను. అట్లే సార్.